వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ షేక్ అకీర్ అహ్మద్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. 8 గంటల పనిదినం మరియు ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంచ వేయలేదని చెప్పారు. 1996లో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకుందని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అతి దుర్మార్గమైన పని పరిస్థితుల్లో పని చేయలేక కార్మిక వర్గం మాకు 10 గంటలు తగ్గించాలా, వాళ్ళ కోరిక మొట్టమొదటి కోరిక అదే. ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. లోపలికి వెళ్ళినటువంటి కార్మికులను కూడా తోటి కార్మికులే చర్నాకోల్ లాంటివి తీసుకుని వెంటబడి పనిచేయించడం, అంటే యజమానులు కార్మికుల్ని కొట్టించి భయపెట్టించి బెదిరించడానికి కూడా కార్మికులను ఉపయోగించుకుని పనిచేసేటువంటి రోజుల్లో యంత్రాల్లో నలిగి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, మరణాలు సంభవించడం, ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువైన సందర్భంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతి, భాషలతో సంబంధం లేకుండా, ఎందుకంటే అమెరికాలో అప్పటికే చాలా దేశాల నుంచి కార్మికులు అక్కడికి వచ్చి ఉండారు. చికాగో నగరంలో 10 గంటలు తగ్గించడం కోసం సంఘం పెట్టుకుని ఒక సభ జరుపుకుని సభలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సభనే సజావుగా జరగనిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీన్ని ఆపటం అరికట్టడం కష్టమని ఆనాటి ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ ఏ మార్కెట్లో వేలాది మంది పోగైనటువంటి సభలో లాఠీ చార్జీ, దుర్మార్గంగా విచ్చలవిడిగా కాల్పులు, చాలామంది చనిపోవటం, ఈ సందర్భంలో అనూహ్యంగా ఒక బాంబు వచ్చి పట్టడం, ఆ బాంబు ఎవరేసారో ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని 4 కార్మిక నాయకుల మీద కేసులు పెట్టి ఆ 4 కార్మిక నాయకులను సంబంధించడం జరిగింది. కార్యక్రమంలో కేబీ ప్రసాద్, యూనియన్ జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు, ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్, మెహబూబ్ సుబానీ, సిఐటియు తెనాలి డివిజన్ షేక్ హుసేన్ వలీ, డి లక్ష్మణరావు, టి వెంకటేశ్వర్లు, ఎన్ రాజలక్ష్మి, చంద్రకళ, ఆషాబి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి మీరు సంపాదించుకున్న ఈ మేడే మీరు అందరూ సంతోషంగా పండుగలాగా జరుపుకుంటాం చాలా విశేషము. గత ప్రభుత్వంలో కార్మిక శాఖకు సంబంధించి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన స్కీమ్స్ 2020 నుంచి ఆపబడ్డాయి. అవన్నీ కూడాను ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్త అప్లికేషన్స్ ఎవరిని ఇస్తే తీసుకోండి, లైబుల్ తీసుకోండి, అప్లికేషన్స్ పెట్టండి, దరఖాస్తులు తీసుకోండి, కొత్త రిజిస్ట్రేషన్స్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పటివరకు అయితే అమల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. మా ఉద్దేశంలో ఏంటంటే దీనిని ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఈ బోర్డుని రీఓపెన్ చేశారు, బోర్డుని రీకన్స్ట్రక్ట్ చేశారు మళ్ళా. సో ఇంకా ఫర్దర్గా ఏదైనా మీకు సహాయం చేయగలుగుతానే ఆశ మాకుంది. అలాగే మా కార్మిక శాఖ ఎప్పుడూ మీ కొరకు తలుపులు తెరిచే ఉంటాం. మీరు ఎవరు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. దానివల్ల సార్ గారు బెనిఫిట్స్ చెప్పారు. అలాగే మనకి భవన నిర్మాణ కార్మికులు కూడా గుర్తించాలి, చాలా మందికి లేవు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు హార్ట్ వేవ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి కొత్తగా పెట్టారు. హార్ట్ వేవ్స్ అంటే ఇప్పుడు ఎండ దెబ్బలు ఎక్కువగా అని చెప్పేసి వీలైనంత వరకు వర్కర్స్ అందరూ మార్నింగ్ సెక్షన్లో అంటే 6 నుంచి 11:30, 12 గంటలలోపు పని ప్రదేశాల్లో పని చేసుకొని, ఒకవేళ ఎక్కువ పని ఉన్నట్టయితే సాయంత్రం చల్లబడ్డ కొంచెం 4 నుంచి పని చేసుకోవాలని, అలాగే పని ప్రదేశంలో వాళ్ళకి చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలండి. అలాగే వర్కర్స్ ఎవరైనా ఎండ దెబ్బ తగలకుండా పైన ఎవరైతే రాడ్ బెండింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎండలో పని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ వాళ్ళకి ఉందండి. అలాగే ఎవరు పనిచేసి ఎండ దెబ్బ గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. అది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మనకి హార్ట్ వేవ్స్ మీద ప్రోగ్రామ్స్ పెడతారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని క్యాంపెయిన్లు పెట్టమన్నారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. పట్టణ శివాజీ చౌక్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ నిర్వహించారు. పెప్సీ గోపి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్లా, కామినేని గోపి, అక్కాల శ్రీధర్, భాస్కర్, పట్టా రాజేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవయసుల అభ్యున్నతికి అమ్మవారి ఆలయ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి ఆలయ సత్రం కమిటీ నూతన పాలకవర్గం పనిచేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆయన బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి బాలస్వామి జ్యోతి వెలిగించారు. ఆలయ సత్రం కమిటీ నూతన అధ్యక్షుడు పెండేల వెంకట్రావు, కార్యదర్శి తాతా శ్రీనివాసరావు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మానసికంగాను మరి ఎందుకు ఇవి చాలా ఇబ్బందిగా ఉంటున్నారు పాత కమిటీ వాళ్ళు. అయితే నేను ఒక్కడే చెప్తున్నా, వివాదాలకు పోదలుచుకోవాలా. ఇక్కడ కళ్యాణ మండపాలకి అన్ని ఊళ్ళ కంటే కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, గుంటూరుతో సమానంగా ఉన్నాయి ఎక్కువ రేట్లు. అవన్నీ కూడా విచారించి ముందు ఆ రేట్లు తగ్గించే పని చేస్తాం. కరెంట్ ఉన్నా కూడా జనరేట్ చేసి గంటకు 4,000 5,000 కాడికో తీసుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా మరి ఇక్కడ అకౌంట్లో అవకతవకలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తాళాలు ఇచ్చి మాకు అప్పచెప్పాల్సిన కోరుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఇంకా లోతుగా పోయారంటే మీరే ఇబ్బంది పడతారని కూడా తెలియపరుస్తున్నాను. అవన్నీ మా చేతికి వస్తే వచ్చిన తర్వాత మా పరిపాలనలో పేదవారికి ఫ్రీగా ఒక కళ్యాణ మండపం ఇస్తామని తెలియపరుస్తున్నాం. పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి అక్కడ ఉచితంగా ఇస్తాం. వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే 10% మేము ఇప్పుడు ఉన్న రేట్ల కంటే ఇంతకుముందు కంపెనీ చేసే రేట్ల కంటే 10% తగ్గిస్తాం వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా మన వయసులకు మేలు కలిగే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీలో నిర్ణయించుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. మంచి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గజం 2-3 లక్షలు ఉన్నటువంటి రోడ్లు ఆ బిల్డింగ్ ఆర్ట్స్కి అమ్మేసి ఆ డబ్బుతో ఇవన్నీ కూడా చేశారు. మరి ఇవన్నీ కూడా మేము కూడా పేద ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుంటే ఆ నిర్ణయాలు తీసుకొని ఈ దేవస్థానాన్ని మరి డెవలప్మెంట్ చేస్తాం. రేపు 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారి జన్మదినోత్సవాలు ఉన్నాయి. అవన్నీ కూడా అతి వైభవంగా చేయాలని మేమందరం కూడా మాట్లాడుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా సరే సగౌరవంగా మన అమ్మవారి గుడిలోకి వారిని కొట్టుకొని వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ఆశీర్వాదం ఇప్పించి తీర్థప్రసాదాలు ఇప్పించి పంపించే విధంగా వారిని సాగనంపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. దీనిలో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ, ఓ పార్టీ నాయకుడు వస్తే బయట నుంచే పెడతాం, ఓ పార్టీ నాయకుడు వస్తే గుప్తాన్ని పిలవటం ఇలాంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. అమ్మవారి ముందు ప్రతి ఒక్కళ్ళు సమానమేనండి. అమ్మవారి కృపకి అందరూ సమానంగా, అమ్మవారి కృప అందరి మీద సమానంగా పరచాలని మేము కోరుకుంటున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా వారు తెలియజేశారో తెలియజేశారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేసుకున్నారు. ఏ నాయకుడు కూడా మేము గుళ్ళోకి వచ్చి ఈ విధంగా చేస్తాము ఆ విధంగా చేస్తామని చెప్పుకోరండి. అదే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళేదో వాళ్ళ నాయకుల దగ్గర మార్పులు పొందడానికి చేసిన అత్యుత్సాహం తప్పితే రెండోది లేదు. వాళ్ళు కూడా నాకు తెలిసి అన్య మతస్థుల్ని అన్య కులస్తుల్ని లోపల పిలిచినప్పుడు ఇలా జరుగుతుందని ఊహించుంటారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య యోజన సంఘాల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేల సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్ర కమిటీ జనాలకు చెందినటువంటి ఈ సంస్థ రానున్న 3 సంవత్సరాలకి 2025 నుంచి 2028 వరకు
నూతన పాలకవర్గంగా ఎన్నికైనటువంటి సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతూ ఉంది. ముందుగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి చేత ప్రమాణం చేయించి దాని మీద మిగిలినటువంటి కమిటీ సభ్యులందరినీ ఒకేసారి చేయించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ముందుగా మీ ముగ్గురు మీ ప్రమాణ పత్రాలు ఉన్నాయి కదా, మీ పేరు చెప్పుకోండి ఎవరికి వారు. పెండే వెంకటరావును నేను తెనాలి శ్రీ వాసుదేవి కన్నిగా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2025-28 తెనాలి సంవత్సరం నూతన పాల్గొవంతుల నందు మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ పదవి నందు నియమితుడైనందున నేను సమస్త నియమ నిబంధనలను అనుసరించి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానని, సమస్త అభివృద్ధికి నా వంతు సహాయ సహకారంలో అందిస్తానని జగన్మాత శ్రీ వాసుదేవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ 2025 నుండి 2028 వరకు తెనాలి సంస్థలో నూతన పాలకవర్గమునందు నియమితుడైనందున నేను సంస్థ నియమ నిబంధనలని అనుసరించి నాకు అప్పగించిన విధులను నిర్వహిస్తానని సంస్థ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములను అందిస్తానని జగన్మాత శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను. బాధపడ్డారు కిషోర్తో నేను అదే చెప్పాను. మాజీ అధ్యక్షులు వారిని కూడా హిందూ చైతన్య వేదిక కొనసాగించడానికి సందర్భంగా మనం సగౌరవంగా మర్యాద మరి రోజు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటూ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. అధికారికంగా లాంఛనంగా అన్ని రకాల హంగులతో ఈ రోజు నుంచి ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా బాడీ సభ్యులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారో వారిదే ఇక్కడ పాలక మండలిని అధికారికంగా అందరూ కూడా తేల్చి చెప్పడం జరుగుతుందని మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. చాలా మందిని చూసాం గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని గుడిలో రాజకీయ రంగు పొందారు, గుడిలో నామినేషన్లకి పోలీదాలు పెట్టారు. ఒక ఆర్యవైశ్య సోదరుడైన కార్పొరేటర్ ని కౌన్సిల్ లో దాడి చేస్తే ఆ రోజు ఆదివేశులందరూ ఏకం కావాలి, అతనికి మద్దతు తెలపాలని తెలియజేస్తే ఏదైతే మీ గుళ్ళోకి వస్తే మమ్మల్ని కూడా బలవంతంగా అధికారులు అడ్డు పెట్టుకొని బయటకు పంపించిన ఘనత యావత్ రాష్ట్రం చూసిందని కూడా కమిటీ సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు లేవన్నారు, ఒక ఆర్యవైశ్యుడి మీద చెయ్యి పడితే లేవన్నారు. ఈ రోజు అంత దిట్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం ఒక పత్రికలోనే ఈ కార్యాచరణ మొత్తం ఎందుకు వస్తుందో యావత్ రాష్ట్రం కూడా గమనిస్తా ఉంది. ఈ విషయాన్ని ఎవరు కూడా సహించాం. చాలా క్లియర్ గా ఎవరైతే గొడవ చేసే వాళ్ళకి ఒక్కటే క్లియర్ గా ఈ వేదిక మీదకి ఉండాలని చెప్తా ఉన్నాం. నూతన కమిటీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ స్వామీజీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నేను, అలాగే ఈ జిల్లాలో ప్రముఖులు, వివాద రైతులైన తూరుకొండ సాయిబాబా గారు, చుండూరమ్మ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎవరైనా ప్రజలంతో రేపటి నుంచి
ఎలా అయితే ఆహ్వానిస్తే వచ్చి నేను కార్యక్రమానికి ఆశీర్వచనం ఇచ్చానో వాళ్ళందరూ ఎట్లయితే పాలన చేశారో మూడు సంఘాలకి నేనే ప్రమాణ స్వీకరణ చేయించాను ఆ రోజు అనమాట. ఆ రోజు ఎలా అయితే వారు గౌరవించి ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానించారో మరలా అదే యొక్క ఆదరణ ఆప్యాయత ఉండబట్టి మరలా మేము వచ్చాం. ఆ కమిటీకి విరుద్ధం కాదు, ఈ కమిటీకి ప్రేమ కాదు. బాలస్వామికి ఎవరైనా ఒక్కటే, ఎవరు తప్పు చేసినా బాలస్వామి ఖండిస్తారు, దండిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు. వారికి విరుద్ధంగా ఉన్నారంటే వారి అవివేకము, వారి విఘ్నత. వీరి మీద ప్రేమగా ఉన్నారు అంటే వారి అజ్ఞానము. అంతకన్నా నేను ఏమీ చెప్పలేను. ఎవరైతే వచ్చి గురువు గారు మాకు ఆశీర్వచనం కావాలి అంటే వారికి ఇస్తాము. మంచిగా ఉన్నవాడిని అభివృద్ధిలో ఉండాలిరా, ఇంకా నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలిరా అని ఇస్తాను. వాడు చెడ్డగా ఉన్నాడు అనుకోండి, నువ్వు మారాలిరా అని ఇస్తాను. మంచిగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా, చెడ్డగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా. పూర్వ కమిటీ వారు అడిగినా నా ఫోటో వేసుకుని నా పేరు వేసుకుని నాకేం అభ్యంతరం లేదు. వీరు అడిగినా చేసుకున్నాయి అన్న. నాకు ఎవరికైనా ఒకటే, నేను తెనాలి ఒక పీఠానికి గురువులు కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఆర్యవైశ్య కులానికే గురుస్థానంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎవరికైనా చేయొచ్చు నాయన, దానికి ఎటువంటి ఆలోచన లేదు. ధర్మం కోసమే మేము నిలిచి ఉన్నాము, ధర్మ పాలనే మేము చేస్తున్నాము. అందరూ కూడా అదే స్థితిలో ఉండాలనే చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం జరిగే అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేయాలి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు. తెనాలిలో జరిగిన మేడే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.